హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే వచ్చేసాను. చూడండి, హాట్ వాటర్ అనేది తీసుకోండి. దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నాను, సర్ఫ్ అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు వేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 5 డోర్ మ్యాట్స్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను సర్ఫ్ అనేది వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది బట్టల సోడా అయితే యాడ్ చేశాను. తర్వాత లెమన్ సాల్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. చూడండి, మీరు వాటర్ మాత్రం బాగా హాట్గా ఉన్న వాటర్ అయితే తీసుకొని ఇలా కర్రతో అన్నీ మిక్స్ చేశాను అనమాట. నేను ఈ డోర్ మ్యాట్స్ అయితే ఒక 1 మంత్ అయిపోయింది, బాగా మురికి పట్టేసాయి అనమాట. అసలు ఎలా ఉన్నాయో చూడండి. వాటర్ హీట్గా ఉన్నాయి కాబట్టి కర్రతో ఇలా ఏదైనా తీసుకొని మీరు బాగా దాంట్లో వాటర్లో అయితే డిప్ చేసేయండి. ఇలా చేసేసి మొత్తం మునిగేటట్లు చేసి ఒక 3 to 4 hours అలాగే అయితే ఉంచేసేయండి అనమాట. సో చాలా నీట్గా క్లీన్ అయిపోతే, నాకు చాలా మురికి పట్టేస్తున్నాయి. ప్లస్ ఉతకడానికి బయట వేసినప్పుడు వర్షం వచ్చి బాగా మట్టి పట్టేసాయి అనమాట. సో చూడండి, అసలు వాటర్లోనే చూడండి ఎంత నీట్గా మురికి అనేది వదిలేసిందో. సో ఇది మామూలుగా మనం 15 daysకి ఒకసారి అలా క్లీన్ చేసుకునే పని అయితే ఇంకా అసలు ఉతకాల్సిన పనే లేదు. ఇలాగే బాగా ఒకసారి అలా చేత్తో అలా జాడించేసి ఇంకా వాటర్లో అయితే మనం నిలదీరేసి ఆరేసేసుకోవచ్చు. కానీ నాకు బాగా మురికి పట్టేసాయి కాబట్టి నేను ఒకసారి బాగా ఇలా వాటర్లోనే జాడించినట్లు తీసేస్తున్నాను. ఇంకా తీసేసి చూడండి, తర్వాత మనం స్టవ్ దగ్గర మసిగుడ్డలు అవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ బాగా పట్టేసి ఉంటాయి, అవి కూడా వేసాను అనమాట. సో నీట్గా అయితే మొత్తం క్లీన్ అయిపోయి అసలు చూడండి మొత్తం మురికంతా వదిలిపోయింది. సో ఒక 80 to 90% ఇక్కడే పోతుంది. తర్వాత మనం ఉరికే అట్లా ఒకసారి మురికి అనిపిస్తే కాస్త సబ్బేసి ఉతికేసి జాడి చేసుకోవడమే. నాకు బాగా మురికి పట్టేసే కాబట్టి నేను ఒకసారి సబ్బు అలా వేసేసి ఒకసారి బ్రష్ అనేది చేసేసి కొంచెం అలా జాడిచ్చేసి తర్వాత నీళ్ళలో పెట్టి తీసేసి ఆరేసాను అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి అలాగే చేసేసుకుంటున్నాను. సో ఇదైతే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనకి చేతులకి శ్రమ లేకుండా ఈజీగా అసలు 15 daysకి అలా మనం వాష్ చేసే పని అయితే అస్సలు ఉతకాల్సిన పని లేదు. అలా వాటర్లో పెట్టి తీసేసి మనం నీటిలో జాడి చేసుకొని ఆరేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా యూస్ అవుతుంది అందరికీ. ఒకసారి అయితే ఇలా అందరూ అయితే ట్రై చేయండి. సో కొంచెం బ్లాక్గా ఉన్నాయి కాబట్టి మనకి వైట్గా కొంచెం వచ్చే వరకు అన్నిటినీ జాడించేసి మళ్ళీ నీట్గా నీళ్ళు అనేది పిండేసి ఆరేసేసుకోవడమే. సో ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. అందరూ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఇంకేదైనా మీకు తెలిసిన ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.